నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ లో మరోసారి పోలీసుల కాల్పులు గొడ్డలతో దాడికి యత్నించిన దుండగులపై ఫైరింగ్ కరీంనగర్ లో వెలుగు చూసిన సైబర్ ముఠా ఆనవాళ్లు ఒకరిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు గృహజ్యోతి పథకం దరఖాస్తుల్లో సవరణలకు అనుమతి ఇళ్లు మారినా మళ్లీ లబ్ధి పొందేలా ప్రభుత్వం వెసులుబాటు దేశంలో నిరుద్యోగం అంటువ్యాధిలా మారిందన్న రాహుల్ భాజపా పాలిత రాష్ట్రాలు కేంద్ర బిందువంటూ విమర్శలు ఇవాళ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ముంబైకి చేరుకుంటున్న దేశాల నుంచి ప్రముఖులు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు మరోసారి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ ఇవ్వాలని కోరారు. 4వసారి ఛార్జ్షీట్ రిటర్న్ కావడంతో మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమని అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందన్న నిందితుల తరపు న్యాయవాదులు 3.5 నెలలు గడుస్తున్నా సక్రమంగా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు దృష్టికి తీసుకెళ్లగా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారని కోర్టు తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్లు కాదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నేటికి తీర్పు వాయిదా వేసింది. ఆహ్లాదం కోసం ఈత కొలనులో దిగి విద్యుదాఘాతానికి గురై 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ శివారు జల్పల్లిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఆగపురలో నివాసముండే 3 కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్పల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లారు. రోజంతా సందడిగా గడిపి సాయంత్రం ఈత కొలనులో 16 మంది దిగారు. ఈత కొడుతుండగా నీటిలోకి విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. ఈత కొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైర్లు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ముంబైలో సైబర్ నేరాలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు నడిపిన ముఠా ఆనవాళ్లు కరీంనగర్లో బయటపడడం సంచలనం రేపింది. అంతర్జాతీయ స్థాయిలో సైబర్ లావాదేవీలకు పాల్పడిన ముఠాను ఇటీవల పోలీసులు ముంబైలో పట్టుకున్నారు. వారు వినియోగించిన బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే అందులోని కీలక వ్యక్తులు కరీంనగర్లో ఉన్నట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ముంబైకి చెందిన పోలీసు బృందం కరీంనగర్కు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సిపిని కలిసి స్థానిక 3వ ఠాణా పరిధిలోని వివిధ కాలనీల్లో కొందరి గురించి ఆరా తీశారు. 3 వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకుని వారి నుంచి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. వారి బ్యాంకు ఖాతాలను సైతం నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కూడా ముంబై పోలీస్ బృందం వివిధ బ్యాంకు అధికారులను కలవనున్నట్లు సమాచారం. కరీంనగర్లో సైబర్ నేరగాళ్ల ముఠా మూలాలు బయటపడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి పోలీసులు యాంటీ డెకాయిట్ టీం సంయుక్తంగా హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి నగదు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్టు సమాచారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. వారిద్దరూ గొడ్డలితో దాడి చేసి పారిపోవాలని యత్నించడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తిని నాంపల్లి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుండగుల్ని దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. నగరంలో కాల్పులు కలకలం రేపాయి. లా అండ్ ఆర్డర్ను అదుపులోకి ఉంచేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే రాత్రి వేళల్లో కూడా పహారా కాస్తూ గస్తీ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా గత రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట బ్రెడ్ ఆమ్లెట్ నిర్వహిస్తున్న బండి పక్కన నిందితులపైన కాల్పులు జరిపారు. అయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్లో నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దొంగల ముఠా సంచరిస్తూ ఇక్కడ ప్లాట్ఫామ్ పైన పడుకునే వారిని కానీ లేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించే వారిపైన మారణాయుధాలతో రాళ్లతో దాడులు చేస్తూ లేదంటే బెదిరిస్తూ వారిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నగలను దోచుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సెంట్రల్ జోన్ పోలీసులతో పాటు నాంపల్లి పోలీసులు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే
ఇక్కడ గత రాత్రి పహారా కాస్తున్న సమయంలో ఇక్కడ నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళకు సంబంధించి వారిని అదుపులోకి తీసుకొని ఏం జరిగింది, ఎవరు మీరు అనే విషయాల్ని ప్రస్తావించారు పోలీసులు. ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో, అలాగే సమాధానం చెప్పకపోవడం కాగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళు లేదా రాళ్లతో పోలీసులపైన దాడి చేశారు. ఆ టైంలోనే వారి దగ్గర ఉన్నటువంటి గొడ్డలు లాంటి మారణాయుధాలతో కూడా పోలీసులపైన దాడికి తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళపైన కాల్పులు జరిపారు. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమై ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి తర్వాత మళ్ళీ అక్కడికి అంటే పోలీసులు కూడా అక్కడే పహారా కాస్తూ వీళ్ళ మీద కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఈ మరిన్ని విషయాలు దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. అయితే ఈ ఇటీవలి కాలంలో నగరంలో 4 చోట్ల కాల్పులు జరిగాయి. ముందుగా గోపాలపురంలో జరిగాయి, తర్వాత ఓల్డ్ సిటీలో జరిగాయి, తర్వాత గత 15 రోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో థార్ గ్యాంగ్ కూడా పోలీసులపై దాడులు తెగబడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఇది 4వది, నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదుటగా 4వసారి జరిగింది. అయితే నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రితో పాటు అధికారులందరూ స్పష్టం చేస్తున్నప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు తమ ఆత్మరక్షణలో భాగంగా ఇటువంటి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ తీవ్రతరం చేశారు. ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి కానీ ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే శిక్ష తప్పదని ఈ కాల్పులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నరేంద్రతో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో గంజాయి రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా సరే రోజు ఎక్కడో ఓచోట గంజాయి పట్టుబడుతోంది. తాజాగా మహబూబాబాద్లో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 11 లక్షల విలువైన 56 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో మహబూబాబాద్ పోలీసులు తనిఖీలు చేపట్టి పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తండ్రి కూతుళ్ల సంబంధంపై సామాజిక మాధ్యమంలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రణీత్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ హనుమంతుతో పాటు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, సాయి ఆదినారాయణపైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ప్రభుత్వ విభాగాలన్నీ నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని నిర్ణయిత రాబడులు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జీఎస్టీ చెల్లింపులపై ఎవరినీ ఉపేక్షించవద్దని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం మెరుగుపడాలని సూచించారు. ఇసుక, ఖనిజాలు, మద్యం అక్రమ రవాణాని అరికట్టాలని సీఎం ఆదేశించారు. ఏవియేషన్ ఇంధనంపై పన్ను సవరించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయ లక్ష్యాలపై ఇక నుంచి ప్రతి నెలా స్వయంగా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత వార్షిక రాబళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారుల్ని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 4 గంటలు సమీక్ష నిర్వహించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వార్షిక రాబళ్ల కోసం నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని ఎప్పటికప్పుడు పురోగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు. ఆదాయ వనరులు, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలని, విభాగాల్ని అవసరమైన రీతిలో పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ పెంచుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలన్న సీఎం అందుకోసం వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించవద్దని, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ ఆదాయం తగ్గినందున ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖలతో సమావేశమవుతారని చెప్పారు. ఎన్నికల వేళ ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినా ఆదాయం పెరక్కపోవడానికి కారణాలేంటని సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అరికడితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరిగింది. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజనల్ లింక్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, 6 నెలల్లో గృహ, వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇసుక, ఖనిజ వనరుల అక్రమ రవాణాను, లీకేజీల్ని అరికడితే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై తిరిగి పన్ను వసూలు చేస్తున్నందున వాటి అమ్మకాలపై ఏవైనా ప్రభావం పడిందా అనేది అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గృహజ్యోతి పథకం లబ్ధిదారులు ఇల్లు మారినప్పుడు ఆహార భద్రత కార్డు, సర్వీస్ కనెక్షన్ అనుసంధానం లోపాలతో గృహజ్యోతి పథకం లబ్ధి పొందలేకపోతున్నారు. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి రావడం సహా వివిధ వర్గాల నుంచి అందుతున్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పథకంలో సవరణలు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించింది. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్ నెంబరును సరిచేసుకునేందుకు, ఇళ్లు మారినా తిరిగి గృహజ్యోతి పథకం పొందేందుకు వెసులుబాటు కల్పించినట్లు టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూకీ పేర్కొన్నారు. నల్గొండ గ్రామీణ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని ప్రజాసేవా కేంద్రాన్ని సందర్శించి గృహజ్యోతి పథకం లబ్ధిదారుల నమోదు విధానాన్ని ఆయన పరిశీలించారు. అవసరమైన వారికి సూచనలు, సలహాలు అందజేశారు. గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ప్రభుత్వం కరెంటు సరఫరా చేస్తోంది. అదానీ విద్యుత్ సంస్థల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అవకాశవాద ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అదానీ విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని అర్థం చేసుకోవడం కష్టమన్నారు. అదానీ విద్యుత్ సంస్థకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణలో అదే అదానీ సంస్థకు స్వాగతం చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని వివరించాలని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో డిమాండ్ చేశారు. జీవో 317తో అన్యాయం జరిగిందని మళ్లీ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల అభ్యర్థన పరిశీలించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధరబాబుతో కూడిన జీవో 317పై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. జీవో 317 ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తులను మంత్రులు పరిశీలించారు. స్పౌజ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్య లేదా భర్త, అనారోగ్యం, పరస్పర బదిలీ కేటగిరీలో కొత్తగా అందిన దరఖాస్తులను ఆయా శాఖాధిపతులకు పంపించాలని జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావుని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ఇతర కేటగిరీల దరఖాస్తులను ఆయా శాఖలకు పంపించి పరిశీలించిన తర్వాత నివేదిక సమర్పించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఉద్యోగుల అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే ఉన్న రోజుల్లో నిర్మించిన 58 టీఎంసీల నిజాంసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని, 3 ఏళ్ల కిందట నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నెర్రెలుబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన 11వ తెలంగాణ ఇంజనీరింగ్ దినోత్సవానికి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవాబ్ అలీ, నవాజ్ జంగ్ చిత్రపటానికి నివాళులర్పించిన కోమటిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా భవన నిర్మాణానికి ఇంజనీర్లు 2000 గజాల స్థలం అడిగారని, సీఎంతో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. గడ్కరీ గారు వెంటబడి 2-3 మాసాల్లోనే దాన్ని పట్టాలెక్కించబోతున్నాం. మీ అనుభవాలను తీసుకుంటాం. దాంతోపాటు హైదరాబాద్, విజయవాడ రోడ్డు కూడా నిన్ననే 6 లేన్గా చేయడానికి ఇలా డిపిఆర్కు నిన్ననే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. సెప్టెంబర్లో ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్, విజయవాడ 2 గంటల్లో పోయే విధంగా ఆ వర్క్ను కూడా మొదలు పెట్టబోతున్నాను. మన బాధ్యతగా ఆ రోడ్డును నిర్మించాలి. కాంట్రాక్టర్ కోసం ఆగొద్దని చెప్పి ఉప్పల్ నుంచి గడ్కరీ ఫ్లైఓవర్ 7 ఏళ్ల కింద స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ కొత్త టెండర్ పిలిపిస్తున్నాను. దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాను. దాన్ని ఎందుకంటే సిటీ మధ్యలో ఉన్నది.
ప్రజలకు ప్రభుత్వానికి పేరు తీసుకురావాల్సింది, సౌకర్యం తీసుకొచ్చేది మీరే కదా. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతలతండాలో జరిగిన జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి యువతి తల్లిదండ్రులను చంపడం దారుణమన్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మంత్రి ప్రకటించారు. అయితే నెల క్రితమే హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యను చంపేందుకు ఆమె పుట్టింటికి వెళ్లి కత్తితో హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో అడ్డుపడిన ఆమె తల్లిదండ్రులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఆదేశించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కొనసాగుతున్న నిర్మాణాలను పరిశీలించిన ఆయన ప్లాంట్లోని 5 యూనిట్లలోని ప్రతి ప్రదేశంలో కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూశారు. అన్ని బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లను సందర్శించి ఆలస్యమవుతున్న ప్రదేశంలో కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్లోని యూనిట్ 2 బాయిలర్లో కొనసాగుతున్న ఆవిరి బ్లోయింగ్ కార్యకలాపాలను రొనాల్డ్ రోస్ పరిశీలించారు. BHEL ఇచ్చిన గడువు కంటే పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా వేగం పెంచాలని రొనాల్డ్ రోస్ సూచించారు. మహారాష్ట్రలో అధికార దుర్వినియోగం ఆరోపణలతో బదిలీ వేటుపడిన ట్రైనీ IASకు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. IAS పరీక్ష గట్టెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ఆమెకు OBC కోటా వర్తించదని, IASగా ఆమె నియామకంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రైనీ IAS అధికారిని పూజా ఖేద్కర్ కు సంబంధించి మరికొన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అయ్యేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. వాటిని నిర్ధారించే వైద్య పరీక్షలకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగానికి సంబంధించి అనేక ఆరోపణలు రావడంతో ఆమెపై బదిలీ వేటు వేశారు. అసిస్టెంట్ కలెక్టర్ అయిన పూజా ఖేద్కర్ ప్రొబేషనరీ అధికారులకు లేని అధికారాలు ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. ఆమె తన ఆడి కారుకు రెడ్ బ్లూ బీకన్ లైట్లు, VIP నంబర్ ప్లేటుతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ పెట్టుకున్నారు. ఆమె ఈ సౌకర్యాల కోసం కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ఓ ఉన్నతాధికారి నుంచి సిబ్బంది నంబర్ తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి తాను వచ్చే నాటికి వాటిని పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా అదనపు కలెక్టర్ అజయ్ మోరే లేని సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా ఆయన గదిలో తన నేమ్ ప్లేట్ పెట్టుకుని పూజా ఖేద్కర్ తన ఛాంబర్గా వినియోగించుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదనపు కలెక్టర్ మోరే అనుమతి లేకుండా ఆయన కార్యాలయంలో ఫర్నిచర్ తొలగించడంతో పాటు అధీకృతం కాని సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారుల్ని కోరారు. పూజా ఖేద్కర్ తండ్రి విశ్రాంత ఉన్నత ఉద్యోగి అని గుర్తించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వంచిత్ అఘాడీ తరపున ఆయన పోటీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆయన తన కుమార్తె కోరిన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తేవటం కొత్త వివాదానికి దారితీసింది. ట్రైనీ IAS పూజా ఖేద్కర్ నియామకంపై పూణేకు చెందిన RTI కార్యకర్త విజయ్ కుంభర్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె తండ్రి 40 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినందున నాన్ క్రిమిలేయర్ కోటా వర్తించదన్నారు. OBC కేటగిరీలో ఆమె ఏ విధంగా IAS అధికారిగా నియమితులయ్యారనే విషయమై సమగ్ర దర్యాప్తు జరిగినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని RTI కార్యకర్త విజయ్ కుంభర్ అన్నారు. एक पिटीशन फाइल हुआ था, उन्होंने उसमें खुद लिखा है कि मैं मानसिक रूप से बीमार हूँ. मानसिक रूप से बीमार व्यक्ति IAS हो सकते हैं ऐसे मुझे नहीं लगता. UPSC ने वहाँ कहा है कि इनको हमने 6 बार मेडिकल एग्जामिनेशन के लिए बुलाया लेकिन ये आए नहीं. तो दूसरी बात उनकी क्रिमिनल सर्टिफिकेट के, तो क्रिमिनल सर्टिफिकेट उनको मिलता है जिनकी सालाना आमदनी 8 लाख से कम हो. लेकिन उनके पिताजी ने इलेक्शन के समय एफिडेविट दिया इलेक्शन कमीशन में, उनकी 40 करोड़ की संपत्ति और पिछले साल की उनकी आमदनी 43 लाख थी. उनकी 110 एकड़ जमीन है. महाराष्ट्र में एग्रीकल्चर लैंड सेलिंग एक्ट लागू है, तो वहाँ 54 एकड़ से ज्यादा जमीन कोई नहीं रिलीज करता. 7 फ्लैट्स है, 6 दुकान है, डायमंड्स है, सोने की घड़ी है. लेकिन इतनी प्रॉपर्टी है तो उनको फिर
क्रीमिलेयर सर्टिफिकेट नहीं मिल सकता। పూజా ఖేద్కర్ వ్యవహారాన్ని పూణే కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెను పూణే నుంచి వాసిం జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యే వరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా ఉండాలని ఆదేశించారు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. తనకు ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రభుత్వ అనుమతి లేదని, నిబంధనలు అనుమతించవన్నారు. వాసింలో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉందని పూజా పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నేడు నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసులో 17న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మే 10న ఆయన విడుదలయ్యారు. అనంతరం జూన్ 3న తిరిగి తీహార్ జైలుకెళ్లారు. తర్వాత జూన్ 20న ₹1,00,000 పూచీకత్తుతో కేజ్రీవాల్కు సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని ఈడీ సవాల్ చేయడంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. జూన్ 26న సీబీఐ కూడా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. నిరుద్యోగం అనే వ్యాధి నేడు దేశంలో అంటువ్యాధిలా మారిందని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భాజపా పాలిత రాష్ట్రాలు ఈ అంటువ్యాధికి కేంద్ర బిందువుగా మారాయని ఆరోపించారు. గుజరాత్లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. భారత్లోని అంక్లేశ్వర్లో 40 ఖాళీల కోసం ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలకు దాదాపు 800 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూ నిర్వహించిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకొని క్యూలో నిలబడ్డంతో హోటల్ రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. మామూలు ఉద్యోగాల కోసం ఈ దేశ భవిష్యత్తు వరుసల్లో నిలిచోవడమే ప్రధాని నరేంద్ర మోదీ అమృత్కాల్ వాస్తవికత అని రాహుల్ గాంధీ విమర్శించారు. గత 22 ఏళ్లుగా గుజరాత్ ప్రజలతో భాజపా ప్రభుత్వం ఆడిన చీటింగ్ మోడల్కు ఆ వీడియో నిదర్శనమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం యువత నుంచి ఉద్యోగాలను లాక్కొని వారి భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. గుజరాత్లో కేవలం ధనికులు మాత్రమే లబ్ధి పొందారనడానికి ఆ వీడియో స్పష్టమైన నిదర్శనమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మండిపడ్డారు. ముంబైలో మద్యం మత్తులో కారును వేగంగా నడిపి ఓ మహిళ మృతికి కారణమైన నిందితుడు మిహిర్ దర్యాప్తు సందర్భంగా పశ్చాత్తాపడ్డాడని పోలీసులు తెలిపారు. తన కెరీర్ ముగిసిందని వాపోయాడని చెప్పారు. కారు ప్రమాదానికి ముందు తాను మద్యం సేవించలేదని తొలుత చెప్పిన నిందితుడు దర్యాప్తు సందర్భంగా 2 చోట్ల మద్యం సేవించినట్లు అంగీకరించాడని తెలిపారు. గత ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ మద్యం మత్తులో BMW కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నిందితుడి తండ్రి శివసేన నేత రాజేష్ షా కూడా ఉన్నారు. రాజేష్ షాపై శివసేన అధినేత సీఎం ఏక్నాథ్ షిందే చర్యలు తీసుకున్నారు. ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పదవి నుంచి తొలగించారు. జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలో 5 జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు సాగుతోంది. కఠువా, ఉధంపూర్, దోడా జిల్లాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందుకోసం భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. స్నిఫర్ డాగ్లను రంగంలోకి దించారు. కఠువా ఘటనలో ఉగ్రవాదులకు ఆహారం అందివ్వడం సహా సాయం చేశారన్న అనుమానంతో 60 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 5 భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. కఠువా, ఉధంపూర్, దోడా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దించారు. వారికి డ్రోన్లు,
మానవరహిత విమానాల ద్వారా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దించారు. విదేశీ ఉగ్రవాదులు ఎక్కువగా నక్కి ఉండే అభయారణ్యం సియోజ్ ధారు వంటి ప్రాంతాలపై దృష్టి సారించారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా వలయంగా ఏర్పడి జల్లెడ పడుతున్నారు. అటు ముష్కరులు ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉండడంతో జవాన్లు జాగ్రత్తగా ముందుకు కదులుతున్నారు. కఠువా, ఉధంపూర్, దోడా జిల్లాల్లోని దట్టమైన అడవులు, లోయలు, గుహలు కఠినమైన భూభాగాలతో ఉంటాయని అధికారులు తెలిపారు. వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడటానికి ముందు జరిగిన పలు విషయాలు వెలుగులోకొచ్చాయి. దాడికి ముందు ఉగ్రవాదులు తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ముష్కరులకు కొందరు ఆశ్రయం ఇచ్చారని సమాచారం. దీంతో 60 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో 3 వ్యక్తులు ఉగ్రవాదులకు ఆహారం వండి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె వండి పంపిన ఆహారం 10 నుంచి 15 మందికి సరిపోతుందని సమాచారం. దీంతో ఉగ్రవాదులు అధిక సంఖ్యలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కఠువాలో ఉగ్రదాడికి ముందు ముష్కరులు ఎలా సరిహద్దులు దాటారు అనే విషయమై జమ్మూ కశ్మీర్, పంజాబ్ బీఎస్ఎఫ్ అధికారులు సమావేశమయ్యారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతపై సమీక్షించారు. అటు కఠువాలోని మారుమూల ప్రాంతం మాచేడిలో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి ఘటనపై స్థానికులు స్పందించారు. ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా సైన్యం, పోలీసులకు మద్దతిస్తామని చెప్పారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వీడీజీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు ఒకరి ప్రాణం తీస్తే దానికి ప్రతీకారంగా తాము 10 మంది ముష్కరుల్ని హతమారుస్తామన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉందని దుయ్యబట్టారు. ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని రహదారులు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఐఈడీ ముప్పు ఉండే అవకాశం ఉండటంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నేపాల్లో త్రిశూలి నదిలో 2 బస్సులు కొట్టుకుపోయాయి. మదన్ ఆశ్రిత జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో 2 బస్సులు నదిలో పడిపోయాయి. నదిలో పడిన 2 బస్సుల్లో 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సులోని ప్రయాణికుల కోసం గాలింపు కొనసాగుతోంది.